అంటే ఈ స్పర్మ్ కౌంట్ అనే దాని సమస్య ఏంటి అసలు? యా, సో స్పర్మ్ కౌంట్ అనేది అగైన్ కొత్త గైడ్లైన్స్ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం 16 మిలియన్ ఉండాలి. ఓకే, 16 మిలియన్ కంటే ఎక్కువ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఓకే. ఇది చాలా మంది డాక్టర్స్ కూడా అవగాహన లేదు, ఎంత ఉండాలి, ఎంత ఎగ్జాక్ట్లీ ఎంత ఉండాలో తెలియదు. ఓకే. మేము ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కాబట్టి మాకు వీటిపైన అవగాహన ఉంటుంది. మొన్న ఒక పేషెంట్ వచ్చిండ్రు, 45 మిలియన్ ఉండే. నా దగ్గర 45 మిలియన్ అంటే ఎక్స్ట్రాడినరీ, ఎందుకంటే నాకు టెస్టరీ సెంటర్ నాది. అంటే నా దగ్గరకు వచ్చేటి అన్ని చాలా ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు. 45 మిలియన్లో అసలు ఏం లేదు, మొత్తం అయిపోయింది, ఇది ఏమి లేదు, చాలా ప్రాబ్లం ఉంది, ఈ మందులు వాడు ఆ మందులు వాడు, IVFకి పోవాలి, ఇది అవి. వాడు వచ్చి నేను ఏ రిపోర్ట్ చూసినా ఒక్క రిపోర్ట్ అబ్నార్మల్ లేదు. ఓన్లీ ప్రతి కేసుకి IVF చేయడం అవసరం లేదు. 99.99% న్యాచురల్గానే జరుగుతుంది. మనం ఇక్కడ కూర్చొని అందరం సార్ మీరు ఇలా చెప్తే బోల్డ్ IVF సెంటర్లు మూతపడతాయి. అసలు వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించేస్తున్నారు, జనం భయం ఆధారంగా కొన్ని కోట్లు సంపాదించేస్తున్నారు. అంటే ఏంటంటే సార్, అవగాహన ఉండాలి, ఓపిక ఉండాలి, ప్రయత్నం ఉండాలి, సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోగలిగే అది ఉండాలి. అంటే నాకు అవసరమా కాదా అనేది ఆలోచన చేయాలి. మీరు నంబరు చాలా వరకు నేను ఒక IVF సెంటర్స్ ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. IVF వచ్చే కొన్ని రకాల పేషెంట్స్ వాళ్ళు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ కరెక్ట్ చేయడానికి ఆలోచన కూడా వేసుకో. దీస్ ఆర్ వెరీ ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్. ఓకే, వాళ్ళకి ఎన్ని వేల కోట్లునే వాళ్ళకే తెలియదు. వాళ్ళు మీ ప్రయారిటీ ఏంటి అని అడుగుతారు. అయితే వి వాంట్ ఏ బేబీ, అమ్మకు వారిస్ చాయే, అంతే కదా. అరే మీ సెక్షువల్ లైఫ్ గురించి ఆలోచించండి. వైఫ్ అండ్ హస్బెండ్ సెక్స్ చేయట్లేదు, మీరు సెక్స్ చేయకుండా పిల్లలు ఎలా పుడతారు? నో డాక్టర్ ప్లీజ్ టేక్ మై స్పర్మ్, మై వైఫ్ విల్ గో త్రూ అండ్ IVF, విల్ గెట్ ఎ బేబీ, వై డూ యూ వాంట్ హ్యావ్ ఎ సెక్స్ అంటారు. ఎందుకంట సెక్స్ ఎందుకు చేసుకోరట? ఇంట్రెస్ట్. అదే అంటున్నా, ఇదంతా ఎట్లా సార్, ఈ మ్యారేజెస్ ఇవన్నీ ఒక బిజినెస్ డీల్స్ లాగా ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ లో ఈ బిజినెస్ ఆ బిజినెస్ అమాల్గమేషన్ లాగా ఉంటుంది ఇది. సో ఇట్లాంటి మల్టిపుల్ ఇష్యూస్ చూస్తుంటాం మేము. అట్లా కూడా ఈ IVF పెరుగుతున్నాయి ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ లో. లిబిడో అని ఒక వర్డ్ ఏదో విన్నా, ఏంటి సార్ అది? లిబిడో అంటే కోరిక. నాకు సెక్స్ చేయడానికి నా కోరిక ఎలా ఉంది అంటే, మన బాడీలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ పెరిగింది అనుకోండి, మన కోరిక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో దాని కూడా చిన్న టాబ్లెట్స్ ఉంటాయి, క్యాబర్గోలిన్స్ అంటాం. 0.5 mg వారంకి ఒక టాబ్లెట్ వేసుకుంటే 4 weeksలో ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతారు. అబ్సల్యూట్లీ ఒకటి టాబ్లెట్, వీక్లీ 1 టాబ్లెట్. ప్రొలాక్టిన్ పెరిగినప్పుడు వేసుకుంటే డిజైర్ మళ్ళీ నార్మలైజ్ అయిపోతుంది. సో ఇట్లాంటి పార్ట్నర్ కనుక ఎవరన్నా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నట్టంటే ఈ టాబ్లెట్ ఇస్తే సరిపోతుంది. అంటే ప్రొలాక్టిన్ పెరిగిందా లేదా ఒకసారి చూడాలి. ఒకసారి ప్రొలాక్టిన్ పెరిగింది, చాలా 90% రీజన్ అదే ఉంటుంది. డిజైర్ తగ్గిపోయిందంటే అయితే ప్రొలాక్టిన్ పెరిగి ఉంటుంది, టెస్టోస్టిరాన్స్ అసలుకే సరిగా లేదన్న. ఈ రెండు చాలా. సరే, చిన్న చిన్న సమస్యలు, అనుమానాలు, భయాలు, ఆందోళన ఉన్న వాళ్ళు మీరు ట్రీట్ చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక 50 అయ్యాక ఇక మాకు సెక్స్ లైఫ్ లేదు అనుకుంటారు, లేదా నాకున్న సమస్యను రిపేర్ చేయడం ఏ వైద్యుడికి కూడా సాధ్యం కాదని ఒక ఫిక్స్ అయిపోతాడు. అట్లాంటి వాళ్ళని ఏమైనా చేయగలుగుతారా? అసలు ఎలాంటి సమస్యల వాళ్ళని కూడా ట్రీట్ చేయగలరు? సో 99 కాదు 100% సైన్స్గా మాట్లాడతాను. ఎందుకంటే మెడికేషన్స్, షాక్ థెరపీ, సర్జరీస్ ఇట్లా ఒక్కటి కాబట్టి ఒక ఆప్షన్స్ ఉన్నాయి. అసలు అంగం లేని వాళ్ళకు కూడా ఐ క్రియేట్ న్యూ పీనిస్, రీకన్స్ట్రక్ట్ పీనిస్. పీనల్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం మేము. అట్లాంటి వాడికి ఒక ఫీమేల్ని మేల్కి చేస్తాను నేను. అట్లాంటిది లేని దాన్ని కొత్త క్రియేట్ చేసిన, ఉన్నదాన్ని వర్క్ చెప్పలేము. చాలా చిన్న విషయం, సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాం మేము, అక్కడ వానికి లేదు. చాలా మంది యాక్సిడెంట్స్ లో పీనిస్ కట్ అయిపోతాయి. అట్లాంటి వాళ్ళకు కూడా తోడ కండరంతో వీళ్ళు డూ ఏ రీకన్స్ట్రక్షన్, ఒక కొత్త పీనిస్ తయారు చేస్తాం. సో అట్లాంటి వాళ్ళనే చేయగలం. నార్మల్గా పనిచేస్తుంది అది, అబ్సల్యూట్లీ నార్మల్. 1% కూడా డిఫరెన్స్ తెలియదు. ఇంకోటి, ఈ పినల్ ఇంప్లాంట్ సర్జరీస్ అనేది ఎంత బ్యూటిఫుల్ సర్జరీస్ అంటే, చాలా సింపుల్ సర్జరీస్. ఆ ఇంప్లాంట్ ఉందని ఒక డాక్టర్ పేషెంట్కి తప్ప మూడో మనిషికి తెలియదు.
వైఫ్ కూడా వైఫ్ నెవర్ టెల్ వీడికి లోపల ఇంప్లాంట్ ఉందని. వాడికి మనకు ఉన్న డిఫరెన్స్ చెప్పాలా, వాడు రాత్రి ఎన్నిసార్లు సెక్స్ చేయొచ్చు, రాత్రి అంతా సెక్స్ చేయొచ్చు ఇంప్లాంట్ ఉంటే 24 hours సెక్స్ చేయొచ్చు వాడు ఓపిక. ఎందుకంటే అంటే దానికన్నా స్విచ్ పెడతారా మనకి స్కలనం జరిగిపోయినా మనకి స్పర్మ్ అవుట్ అయిపోతే ఏమైతుంది, D2 పీనిస్ ష్రింక్ అయిపోతుంది, వీళ్ళలో అవ్వదు. ఇంప్లాంట్ వేసినప్పుడు ష్రింకేజ్ ఉండదు. సో వాడు 1 hour కావాలంటే 1 hour చేయొచ్చు, 2 hours కావాలంటే 2 hours చేయొచ్చు. ఇది అన్యాచురల్ కాదు సార్. అట్లా చిన్న డౌట్, సరదా డౌట్, అయిపోయిన తర్వాత అది అట్లనే ఉందని, అట్లనే ఉంటుంది. ఎలా తిరుగుతాడు బయట? యూ కెన్ బెండ్ ఇట్, అదే అంటున్నా, అవన్నీ ఆ ఛాన్స్ ఉంది. ప్లస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎరెక్షన్. ఇప్పుడు చిన్న పంప్ పెడతాం స్క్రోటంలో, 2 times స్క్వీజ్ చేసింది అనుకోండి ఎరెక్షన్ వస్తుంది. వాడు 1 hour చేద్దామా, 1 hour చేసుకో, 2 hours చేస్తావా, 2 hours చేసుకో, 2 hours తర్వాత మళ్ళీ స్క్వీజ్ చేయి, స్విచ్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తే నార్మల్. అండ్ మీరు నమ్మరు, దిస్ ఈస్ అ వెరీ కామన్ సర్జరీ. ఓకే, డైలీ 10 మార్నింగ్ మాకు 6కి OR స్టార్ట్ అవుతుండే, 6 to evening 4 ఎవ్రీడే 10 surgeries. We only do IPPC, పీనల్ ఇంప్లాంట్ సర్జరీస్, అంతే చేసేది. ఇండియాకి వచ్చినాక కూడా అంత ఉండదు అనుకున్నాం, కానీ సేమ్. అవునా? నేను లాస్ట్ 1 yearలో నేను చేసిన ఇంప్లాంట్స్ ఇండియాలో ఎవరు చేయలేదు. నేను ఐ హావ్ డన్ ది హైయెస్ట్ నెంబర్ ఇన్ ఇండియా. ఓకే. సో అయితే మొన్న మా బాస్ కలిసిండ్రు, US డాక్టర్ రామస్వామి అని. నేను చెప్పిన, యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ యూ చాలా ప్రౌడ్గా చెప్తున్నా, ఐ హావ్ డన్ దిస్ మచ్. దట్స్ ఎక్సలెంట్, బట్ యూ షుడ్ ఇవన్నీ పబ్లిష్ చేయాలి. మనకి ఎట్లా అయిపోతుంది అంటే మనం రీసెర్చ్ సైడ్ తక్కువ ఆలోచిస్తాం. అంటే వేరే వాళ్ళకి చెప్పాలి మనం ఇంత సర్జరీ చేస్తున్నాము, దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అట్లా చెప్తేనే మనకి ఇప్పుడు మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, మీరు చేస్తున్నారు, ఏ వరంగల్లోనో ఏ పరకాల్లోనో వాడు హాఫ్ నాలెడ్జ్ తో ఏమేమో చేసేసి పేషెంట్ జీవితాలతో ఆడుకునే ఛాన్స్ ఉంది. సో నేను చెప్పుకోము. ఏంటంటే అయితే ప్రాబ్లం ఏంటంటే సార్, ఇది ఎట్లా అయిపోతుంది అంటే టాబూ సబ్జెక్ట్. ఎందుకంటే నేను ఒక పేషెంట్ ని టెస్టిమోనియల్ కూడా అడగలేను. అంతే కదా, ఎవరిస్తారు? నాకు ఇంప్లాంట్ వేసుకున్నాను ఎవరు చెప్తాడు సార్? అది ప్రాబ్లం. టాబ్లెట్ తీసుకున్నానే ఎవరు చెప్పుకోరు. అలాంటిది మీరు నమ్మరు, నా హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు పడే భయము నేను రోజు చూస్తుంటాను కెమెరాలలో. అదే కదా, మరి ఎవరైనా ఉన్నారా, చాలా కామన్. డార్క్ ఇన్ ద నైట్ ఏదో ఉంటది కదా సార్, గేమ్స్, అలా మీరు కూడా ఆఫీస్ లో మొత్తం లైట్లు చీకట్లోనే, అది బెటర్ ఏమో కదా. పేషెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరైనా నేనైనా పబ్లిక్ న్యాయం చేయడానికి అంతే కదా సార్. అవును, ఎటువంటి సమస్యకైనా మనం చేయొచ్చు. వండర్ఫుల్ సార్, సార్. సో ఇది ఒక సెషన్ మాత్రమే, మాకు కూడా చాలా సెషన్స్, పేషెంట్స్ చాలా డౌట్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఏ డౌట్ ఉన్నా ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి, సార్ అపాయింట్మెంట్ ఇస్తారు. టెన్షన్ పడకండి, అధైర్యపడకండి, జీవితాన్ని ముగించుకోవాల్సిన అవసరం లేదు. నేను అడిగాను కదా ఎలాంటి సమస్యకు పరిష్కారం అంటే డెడ్లీ, అంటే అసలు మీకు అంగం లేకపోయినా సరే కొత్త అంగాన్ని పునఃసృష్టిస్తా అని చెప్తున్నారు సారు. కాబట్టి ఇక భయపడాల్సిన పని లేదు. మీ లైంగిక జీవితాన్ని ఆనందమయం, మీ సాంసారిక జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే ఖచ్చితంగా వైద్యుల నిపుణుల సలహాలు అవసరం. తీసుకోండి, దీనికి అన్ని రకాల మందులు వైద్యం అందుబాటులో ఉంది. అంతేనా సార్? ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.